ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. 2025 నా వరకు నేను ఎంతమందిని కదిలించినా అందరం సోసోగానే ఉన్నాం అనుకున్నాం. ఇప్పుడు ఆశలన్నీ 2026 పైనే ఉన్నాయి. మరి వచ్చే సంవత్సరం కోర్స్ తెలుగువారి సంవత్సరాది ఉగాది అయినప్పటికీ మనమంతా క్యాలెండర్స్ చేంజ్ చేస్తాము. న్యూ ఇయర్ అనే ఒక ఫ్రెష్ థాట్స్ రెజల్యూషన్తో వెళ్తూ ఉంటాం కాబట్టి వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. 2026 సంవత్సరం జనరల్గా లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసి నేను చెప్పానండి ఉగాది ఫలాల్లో కూడాను. విశ్వావసునామ సంవత్సరం, ప్రపంచం అంతా యూనివర్సల్ లవ్, ఓకే, ఒక పీస్ హార్మోనీతో ఉంటుంది అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసుకుంటే క్యాలెండర్ ఇయర్. సో ఇప్పుడు 2026 చూసుకుంటే ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ప్రొఫెషన్లో ఒక స్టెప్ ముందుకు వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది. సో ఎందుకంటే ఇది రాజరిక లక్షణాలు కలిగి రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ జనాలకు చాలా ఎక్కువగా ఉండేసి ఈ టైంలో కొత్తగా ఆపర్చునిటీస్, కొత్తగా ప్రాజెక్ట్స్, కొత్తగా ప్రమోషన్స్ అన్నీ కొత్తగా వాటిలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు సద్వినియోగం చేసుకుందని చెప్పేసి మనం కోరుకుందాము. అలానే 12 రాశుల వారికి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం. శాస్త్రాల్లో చెప్పినట్లుగా మనం డిస్కస్ చేసుకుందాం. కొన్నిసార్లు మనకి మీనింగ్స్ టఫ్గా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. డేంజర్ అనగానే భయపెడుతున్నారు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలని గమనించుకుంటే పోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే మనకు మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నేను కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే పాస్ ఆన్ చేస్తున్నానండి. సో మధ్యలో వెస్ట్రన్ ఆస్ట్రాలజీని, సోషల్ మీడియాని రకరకాల గూగుల్లో వస్తాయి, కానీ యాజ్ ఇట్ ఈస్ మూలతరంగా చెప్పడానికి మనం ప్రయత్నించాం. సురేష్ బాబు గారు, ఇప్పుడు మనం ఈ రోజు చేయబోయే ఈ రాశి ఫలాలు 2026కి సంబంధించి ముఖ్యంగా ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయి, వాటి రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వరకు స్టేబుల్గా ఉండి మళ్ళీ ఇయర్లీ రాశి ఫలాలు చెప్పుకోవాల్సిన అవసరం వస్తుందంటారు? మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి మంత్లీ ఫలాలు. మనకి కొన్ని గ్రహాలు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయండి, కొన్ని స్లోగా మూవ్ అవుతాయి. ఎన్ని స్లోగా మూవ్ అయ్యే గ్రహాలన్నీ ఇయర్లీ ఫలితాలు చెప్పుకుంటారు. శని 2.5 సంవత్సరానికి మూవ్ అవుతాడు. గురువు సంవత్సరానికి మూవ్ అవుతారు. రాహుకేతులు 1.5 ఇయర్కి మారుతూ ఉంటారు. అంటే ఇవి మారినప్పుడు చాలా ఎక్కువగా లాంగ్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వర్ష ఫలంలో లేదా ఇయర్లీ రాశి ఫలాలు, లేదంటే మనకి ఇందులో ఉగాది రాశి ఫలాల్లో వాటి గురించి చెప్పుకుంటాం. మంత్లీ కొన్ని గ్రహాలు మారుతుంటాయి. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, తర్వాత బుధుడు, ఈ గ్రహాలు మనకి మంత్లీ మారుతూ ఉంటాయి. 2.5కి ఒక రోజు వచ్చేటప్పుడు చంద్రుడు మారుతూ ఉంటారు. అందుకని మనకి మంత్లీ ఫలాల్లో ఈ 4 గ్రహాలు ఎక్కువ చెప్పుకుంటాం. సూర్యుడు గురించి, కుజుడు గురించి, బుధుడు, శుక్రుడు గురించి మాట్లాడుకుంటాం. ఇయర్లీ ఫలితాలు చెప్పుకున్నప్పుడు యూజువల్గా మనకున్న ట్రెండ్ ఏంటంటే శని, గురువు, రాహుకేతుల గురించి మాట్లాడుకుంటాం. అందులోనే ముఖ్యంగా శని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటాం. అయితే ఈసారి మనకేమవుతుందంటే శని మారట్లేదు. ఆయన 2.5 సంవత్సరం కాబట్టి లాస్ట్ ఇయరే మారారు కాబట్టి ఈ హోల్ ఇయర్ అంతా ఒకేలాగా ఉంటుంది, మార్పు ఉండదు. గురువు మాత్రం ఖచ్చితంగా జూన్ 2వ తారీఖు మారుతూ ఉన్నారు. రాహుకేతులు ఇయర్ ఎండ్లో డిసెంబర్ 2nd మారుతున్నారు. మనం గమనించుకుంటే లాస్ట్ హోల్ ఇయర్ 6 months ఎలా ఉంటుందో అదే రిజల్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వచ్చే 6 months వరకు కూడాను. బట్ గురువు మాత్రం జూన్లో మారుతూ ఉంటారు. అయితే ఈ మధ్యలో విపరీత వేద అన్న చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, కొంచెం ఫలితాలు అటు ఇటు తేడా ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు, కొత్త కొత్త ఆపర్చునిటీస్, ప్రొఫెషన్లో ముందుకు చాలా దూసుకుని వెళ్ళిపోయే తత్వం ప్రతి ఒక్కళ్ళలో కనిపిస్తుంది. మరి ఇక సింహరాశి వారికి 2026లో ఎలా ఉంటుందో సురేష్ బాబు గారు తెలుసుకుందామా? సింహరాశి అండి పేరులోనే ఉంది. ఏ పని చేసినా అసలు ప్రపంచం అంతా మా వాళ్ళే నడుస్తుందని ఫీలింగ్తో ఉంటారు. నాకు బాగా ఇబ్బందిగా పెట్టే క్లయింట్ వీళ్ళండి. డైరెక్ట్ కాల్ చేసేస్తారు. కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు, క్లయింట్స్ కమ్ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్లీగా అడుగుతూ ఉంటారు అనమాట. వాళ్ళ యాటిట్యూడ్ అంతా నేను సరి చేసుకుంటున్నాను, ఇల్లు నేను చక్కదిద్దుతున్నాను, ఆఫీస్లో నేను బాగా చేస్తున్నాను, అంతా నేను చేస్తున్నాను, అసలు మొత్తం నేనే అన్నట్లు ఉంటారనమాట. అంటే వాళ్ళ యాటిట్యూడ్ సింహం నేనే అన్నట్లు ఉంటుంది, డామినేటింగ్గా ఉంటారు. ఒక యాంగిల్ ఇస్ వెరీ గుడ్ అండి. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాళ్ళు నచ్చితే మొత్తం నెత్తిని పెట్టేసుకుంటారు. అవసరం లేని మొత్తం పెట్టుకుంటారు, అదే పెద్ద గొడవ. ఇంటింత రమ్మంటే ఇల్లంతా వచ్చినట్టు. అందుకని వాళ్ళది అనవసరమని వదులుకోవాలి. ఎందుకంటే ఒక మనిషికి లిమిటెడ్ కెపబిలిటీ ఉంటుందండి. మన ఒక లేడీ చేశారు, పిల్లల్ని నేనే చూసుకుంటున్నానండి, ఆఫీస్ నేనే చూసుకుంటున్నాను, మా ఆయన బిజినెస్ ఉంది అదే నేను చూసుకుంటున్నాను, మా పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ మొత్తం నేనే చూసేసుకుంటున్నాను, అంతా నేనే. ఓకే, చూసుకుంటున్నారు. ఏంటి ఇంతకీ ప్రాబ్లము ఇప్పుడు ఉన్నటువంటి ఏది మూవ్ అవ్వట్లేదు. ప్రాబ్లమాటిక్గా సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది. అష్టమ అర్ధాష్టం అండి? అష్టమ శని. ఈ అష్టమ శనితో ఉండటంతో జాబ్లో ప్రాబ్లం అయింది, వాళ్ళ హస్బెండ్కి ప్రాబ్లం అయింది, ఎవరు మాట వింటం లేదు, అంతా వెళ్ళిపోతున్నారు, ఏదో పోతుంది అన్నది ఈ కన్సర్న్ వచ్చేసింది. సో నేనేమంటానంటే వాళ్ళకి శని ప్రభావం అదే, మీరు స్లో అవుతారు, అందరు ఫాస్ట్గా ఉంటారు. సో మీతో గొప్ప పవర్ ఇప్పటిదాకా మీరు చేయబట్టుకొని లీడ్ చేసిన వాళ్ళు
మీరు ఒక స్టెప్ వెనకేటప్పటికి అందరూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి ఫీలింగ్ ఎలా ఉంటుంది, అంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడ ఏదో జరుగుతుంది, అన్కంఫర్ట్గా ఫీల్ అయిపోతారు. ఆ లేడీ ప్రాబ్లం అది. ఎందుకంటే నాకున్న క్లయింట్స్ కూడా నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఏంటంటే మకర రాశి నాది, వీళ్ళకి సింహరాశి, షష్టాష్టకాలు అంటారు. మకరం నుంచి లెక్కేసి ఇది 8th హౌస్, డేంజర్. సో సింహం నుంచి ఇలా లెక్కేసుకుంటే రోగ రుణ రిపు బాధలు వాళ్ళది. నేను వాళ్ళకి శత్రువులు లాంటి వాళ్ళని, వాళ్ళు నాకు సడన్గా చరికలు ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లానే మా అత్తగారు కొంతమంది ఉన్నారు బాగా బంధువులు, ఎన్ఆర్ఐలు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు అప్పటి నుంచి నా క్లయింట్స్. నేను ఆస్ట్రాలజీ బిగినింగ్ నుంచి ఉన్నప్పటి నుంచి నా క్లయింట్స్ వాళ్ళు. ఓకే. ఆ చనువుతోటి వాళ్ళు యాక్చువల్గా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇమ్మీడియట్గా ఫీడ్బ్యాక్ రియల్ టైంలో ఏం జరుగుతుంది ఇస్తారనమాట. ఓకే. సో అంత క్లోజ్నెస్ ఉండటం మంచిది. అందులో వీళ్ళు వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంతా నేనే చేస్తున్నాను ఏంటి, నేనే ఆధారభూతం అన్నట్లు అంటారు. బట్ ఇస్ ట్రూ అండి, వాళ్ళు బర్డెన్ తీసుకుంటారు. బట్ సమ్ టైమ్స్ ఓవర్ బర్డెన్, అన్నెసెసరీ బర్డెన్ తీసుకుంటారు. కట్ చేయాల్సిన టైం ఇది. రైట్. ఎందుకంటే మనకి ఇప్పుడు సింహరాశికి ఫస్ట్ డీటెయిల్స్ చూద్దామండి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటాయి. పేరు బలం ప్రకారం మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మోస్ట్ పాపులర్ అయిన పేర్లు మొత్తం ఇందులోనే ఉంటాయి. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అంత అక్షరాలంతా ఇందులోనే ఉంటారు. అటు మా, అటు టా, ఎం అండ్ టీతో వచ్చిన లెటర్స్ మొత్తం ఇందులోనే ఉంటారు. మాధవి, మోహన్, చాలా పేర్లు అంతా ఇందులోనే ఉంటారండి. సో వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి మనకి గ్రహాలు చూసుకుంటే ఒకే ఒక గ్రహం మారుతుందండి. అందులోనూ గురువు మారుతున్నాడు. శని వీళ్ళకి ఆల్రెడీ అష్టమ శని స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. రాహు కేతులు కూడా సింహ రాశిలోనే కేతు ఉన్నారు, ఆపోజిట్లో వచ్చేటప్పటికి రాహు ఉన్నారండి. ఈ గ్రహం అయితే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చి వీళ్ళకి ఇప్పటిదాకా నడుపుకుంటూ వచ్చిన గ్రహము గురువు. గురువు జూన్ వరకు వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు. అక్కడ నుంచి గురువు కూడాను ప్రాబ్లం క్రియేట్ చేయబోతున్నారు. అంటే సింహరాశి వాళ్ళు కొంతమందికి అష్టమ శనితో ఉన్న బాగున్నారు, కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో దశాభుక్తిని బట్టి. కానీ రేపు వచ్చే జూన్ తర్వాత వీళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చింది. వీళ్ళకి ఏమంటారు, 4 దిక్కులు బంధించినట్లు ఉంటాయి. అష్టదిక్కులు బంధనం లాగా వీళ్ళకి 4 దిక్కులు బంధించబడి ఉంటాయి. అటు గురువు సరిగా సపోర్ట్ ఇవ్వడు, శని సపోర్ట్ ఇవ్వరు, లగ్నంలో సొంత రాశిలో కేతు కూర్చొని ఆధ్యాత్మికంగా ఉంటారు, అవుట్ సైడ్ ఏమో అట్రాక్షన్స్ అన్ని పిలుస్తూ ఉంటాయి, డైవర్స్లు అన్నీ అవుతూ ఉంటాయి. ఇలా అన్ని రకాలు ఉంటాయి. ఏదైనా పని చేస్తే ముందుకు పోరు, ధన ప్రవాహం రాదు, అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ అంతా వాళ్ళని పిలుస్తూ ఉంటాయి. అంటే వీళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటాయి. వీటిలో కూర్చుందామంటే ఆధ్యాత్మికంగా నాకేం వద్దు, ప్రపంచంలో నేను వదిలేసినట్లు ఉంటారు. సో ఈ విధంగా ఉంటుంది. కొంచెం క్లిష్టమైన పరిస్థితి. ఇది గమనించుకొని కొంచెం స్లోగా ఉంటే మంచిది, తెలివిగా హ్యాండిల్ చేసుకోవాలి. పాపం లేడీ ఫోన్ చేసినట్లు ఎవరైనా మాట వింటలేదంటే ఈ టైంలో అలా ఉండాలి. ఎందుకంటే మీకున్నదే పెద్ద ప్రపంచం అని కాదండి, ఇంకా కొత్త ప్రపంచం ఉంది. ఈ వేస్ట్ని అంతా పోగొట్టుకొని ముందుకెళ్ళిపోవాల్సిందే. అలానే మీకున్న డియరెస్ట్ ఫ్రెండ్స్, క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అంతా మీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయే టైం ఇది. సో మనకి సంస్కృతంలో గ్రంథాలలో ఏం చెప్పారంటే అండి, సూక్ష్మ గోచరం, లఘు గోచారం ప్రకారం 8వ ఇంట్లో శని ఉండంటే ఏమంటారంటే చైన్ ఆఫ్ మిజరీస్. ఓకే, మనకి దుఃఖమయం, ఓకే, స్వదుఃఖమయం అంటారు. అంటే ఏంటంటే కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లమ్ ఇబ్బంది పెడితే గురి చేసే ప్రాబ్లం ఉంటుంది. ఒక సాల్వ్ ప్రాబ్లం అవ్వగానే ఇంకో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది లైనప్లో. సో చైన్ ఆఫ్ మైజరీస్ అంటే అంతేకాదు, ఇప్పటిదాకా అంతా వాళ్ళది అనుకున్నారు కదా. అటు ఇన్లాస్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఎక్కడో ప్రాబ్లం ఉంటుంది, ఇటు తిరిగిన వాళ్ళకి ప్రాబ్లం కనిపిస్తుంటుంది. ఎవరి దగ్గర అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతూ ఉంటారు. యాక్చువల్గా వీళ్ళు డౌన్ అవుతారు, వేరే వాళ్ళు కరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ వీళ్ళు ఉల్టా అనుకుంటారు, అది ప్రాబ్లం. సో అందుకని రెండోది, గురువు 11వ స్థానంలో ఉండటం తర్వాత స్థాన ప్రాప్తి, ధన ప్రాప్తి. చేస్తున్న జాబ్ బాగుంటుంది, ధనం కూడా బాగుంటుంది. కానీ ఈ టైంలో గురువు కూడాను జూన్ తర్వాత వీళ్ళకి ప్రతికూలంగా ఉండటంతో దుఃఖ భయం కలిగిస్తుంటుంది. ప్రతికూలంగా ఉంటుంది జూన్ తర్వాత. వీళ్ళకి ఇప్పటిదాకా ఆశాజ్యోతి గురువే, ఆ గురువు కూడాను వీళ్ళకి రివర్స్ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ రాహు ఉండటం వల్ల ఊరిక అందరితో గొడవలు పడుతూ ఆర్గ్యుమెంట్ పెడుతూ ఉంటారండి. తర్వాత కేతు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏదో ఒక బాధ ఉంటుందండి, శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధ ఉంటుంది. సో మనకి సంస్కృతంలో ఇన్ డీటెయిల్ కనుక చూస్తే శని అష్టమంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది, అష్టమంలో శని ఉండటం వల్ల అష్ట కష్టాలు అంటారు. సో మనకి సీతాదేవి వాళ్ళకి 8th హౌస్లో శని ఉన్నప్పుడే వాళ్ళు రమణ లంకలో ఉన్నారని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో, జ్యోతిష శాస్త్రం పాయింట్ ఆఫ్లో మేము చదువుకున్నప్పుడు. అంటే రామాయణం డిఫరెంట్ వర్షన్లో చదువుతారు, జ్యోతిషం పాయింట్ ఆఫ్లో రామాయణం ఉంటుంది, అది డిఫరెంట్గా ఉంటుంది. సో రాముడు పురుష యోగాల్లో పెట్టారు. ఆయనకి లగ్నంలో జన్మరాశిలో గురువు ఉన్నప్పుడు ఇలా అడవులకు వెళ్ళారు. అలా రామాయణం ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్లో ఉంటుంది. అలా నవమి రోజు ఎందుకు పుట్టారు, నవమి రోజున పట్టాభిషేకం ఎందుకైంది, నవమి మంచిది కాదా, ఇలా చాలా ఉంటుందండి. వీ లెర్న్ మెనీ థింగ్స్ ఇన్ రామాయణ ఆస్ట్రాలజీ. ఎప్పుడు కనెక్టెడ్గా ఉంటుందండి. ఈవెన్ మహాభారతానికి ఆస్ట్రాలజీకి డీప్ కనెక్షన్.
సో ఇలా మనం చూసుకుంటే ఎందుకు ఇలా జరిగిందంటే మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే రాముడికి గురువు వశిష్ఠ మహర్షి, ఆయన ఆస్ట్రాలజర్, సూపర్ ఆస్ట్రాలజర్. మొత్తం అక్కడి నుంచే వచ్చిందనమాట ఆస్ట్రాలజీ అంతా. ఆయన ఏం చెప్తాడంటే అష్టంలో శని ఉండటంతో నానా కార్య విరోధచ్చ వ్యాధిపీడం ధనక్షయం అపమృత్యు భయం ప్రాప్తి అని చెప్తుంటారు. ఈ టైంలో వీళ్ళకి ఏ పని చేసినా కానీ కార్యాల్లో విరోధం, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఆపోజిట్ చేస్తూ ఉంటారు వీళ్ళని. రెండోది వ్యాధి పీడం, ఏదో ఒక వ్యాధి పట్టుకొని పీడిస్తూ ఉంటుంది. ధనక్షయం, ధనం కరిగిపోతూ ఉంటుంది. ఎందుకు పోతుంది వీళ్ళకి అర్థం కాదు, అవుట్ ఆఫ్ కంట్రోల్, దాచిపెట్టుకుని పోతూ ఉంటాయి ఈ టైంలో. అంతేకాకుండా మృత్యు భయం, ఈ టైంలో వీళ్ళకి మృత్యు భయం వస్తుంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్, ఉంటామో పోతామో, ఎప్పుడు ఉంటాము ఎప్పుడు పోతాము, నేను పోతే గనక ఇగో ఎన్ని లిస్ట్ పెట్టానని చెప్పేస్తుంటారు ముందుగానే. ఈ టైప్ మైండ్ సెట్ వీళ్ళకి వచ్చేస్తుందండి. ఇది మనకి అష్టమ శని అంటారు. కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిందండి అష్టమ శని. అన్ని శనిలో కల్లా మోస్ట్ డేంజర్ అంటే ఏళ్ళనాటి శనిలో ఉన్న 7.5 సంవత్సరం సమరై చేసి అది అష్టమ శని 2.5 yearsలో. అందుకని ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెమెడీలు కూడా ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. నాకు చాలా రియల్ టైం కేస్ స్టడీలు నేను చాలా హ్యాండిల్ చేస్తుంటానండి. 10లో ఒక కాల్ ఖచ్చితంగా ఇది ఉంటుంది వీళ్ళకి. అందుకని వీళ్ళకి సంపూర్ణ మనం రెమెడీస్లో చెప్పుకున్నాం. తర్వాత గురువు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటం వల్ల ఇప్పటిదాకా చాలా యోగ్యతనిచ్చారు. అది మనకు జూన్ వరకు వీళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళకి ఆశా జ్యోతి ఇప్పటిదాకా వీళ్ళని అసలు ముందుగా మాత్రం నడపగలిగింది ఏంటంటే గురువు వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో. ఇక్కడ ఏమవుతుందంటే యశో వృద్ధి, తర్వాత సర్వత్ర విజయం సుఖం, శత్రునాశో మంత్రసిద్ధి అంటారు. అంటే ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఉంటారు, శత్రువులు వీళ్ళ మీద ఏమీ చేయలేరు, విజయవంతంగా ఉంటారు, సుఖం ఉంటుంది, ఎక్కడ ఏ పని చేసినా సుఖప్రదంగా ఉంటారు. యశో వృద్ధి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఇబ్బందులు పడుతున్నా బయట లేయర్లో బాగానే ఉంటారు. అది వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఇప్పటిదాకా బాగుంది. అయితే జూన్ తర్వాత ఇప్పటిదాకా ఎవరైతే గురువు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుందండి. ఈ టైంలో శుభమూల వ్యయం, ప్రాణ విక్రయము, స్థాన భ్రష్టంచం, దానం, దారిద్ర్యం అని చెప్తారు. అంటే 4 మాటలు. ఒకటి శుభమూల వ్యయం, శుభకార్యాలు చేయటం వల్ల వ్యయం ఖర్చు అవుతుంది. అంటే వీళ్ళ ఇంట్లో పెళ్ళి అవటం కానివ్వండి, ఇల్లు కట్టడం కానీ, లేదంటే కాస్ట్లీ కారు కానీ ఖచ్చితంగా తీసుకుంటారు. అది ఎలా తీసుకుంటారు, లోన్లో తీసుకొని ఆ అప్పులు తెచ్చడానికి తిరుగుతూ ఉంటారు. రెండోది పాణి ప్రాణ విక్రయం దోషణం, అంటే ఇదే వీళ్ళకి ఈ అప్పులు తెచ్చడానికి వీళ్ళకి బాగా సపోర్ట్ అయ్యే కార్లు కానివ్వండి, మనకి పూర్వకాల అగ్రికల్చరల్ క్రాప్స్ కానివ్వండి, లేదంటే గోవులు కానివ్వండి, వీళ్ళకి ఇప్పటిదాకా బాగా సపోర్ట్ ఇచ్చి అమ్మేసుకుంటారు. తద్వారా వీళ్ళు దూషించబడతారు. అయ్యో ఇంట్లో బాగా ఏమంటే పాడిచ్చే ఆవును అమ్మేసుకున్నారు, లేదంటే బాగా కలిసి వచ్చే బిజినెస్ అమ్మేసుకున్నారు, మనకు బాగా యూజ్ అయ్యే వస్తువుని అమ్మేసుకున్నారని వీళ్ళని దూషిస్తూ ఉంటారు. అంతేకాకుండా స్థాన భ్రష్టత్వం, జాబ్ కోల్పోయే అవకాశం ఉంటుంది, సమాజంలో పొరుగుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా దారిద్ర్యం, టయానికి డబ్బులు అందక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఆల్రెడీ శని ఇబ్బందులు పెడుతున్నారు, జూన్ తర్వాత గురువు ఇబ్బందులు పెడుతున్నారు. 2 పెద్ద గ్రహాలు వీళ్ళకి అగెనెస్ట్గా ఉండబోతున్నాయి. కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి 7th హౌస్లో రాహు ఆల్రెడీ ఉన్నారండి. వీళ్ళకి ఏమో లాట్ ఆఫ్ డైవర్షన్స్ వచ్చేస్తాయండి. ఊరక తిరగాలనిపిస్తుంది, అందులో ఉపయోగమే ఉండదు. దానికి ఏమంటారంటే మనకి సర్వధాన్య ఫలం స్వల్పం, అంటే ఏదైనా గనక పంటలు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఏదైనా గనక బెనిఫిట్ చేస్తూ ఉంటే అందులో ఆదాయం చాలా తక్కువ వస్తుందంట. రెండోది గమనాగమన వృధం, ఈ టైంలో వీళ్ళు అటు ఇటు తిరిగితే దాని ద్వారా వచ్చే ఉపయోగం ఏముండదు, అంతా వేస్ట్. సో అంతేకాకుండా వీళ్ళకి కొంచెము పాదాలకు సంబంధించి, కాళ్ళకు సంబంధించి కొంచెం దెబ్బలు తగలటం, కొంచెము ఏమంటారంటే కొంచెం రోగాలు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది సంథింగ్ అనేది. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే ఈవెన్ కేతు వాళ్ళకి జన్మ రాశిలోనే ఉండటంతో ఏ పని చేసినా కానీ కలిసి రాదు. ఆధ్యాత్మికంగా ఉండాలనిపిస్తుంది కానీ అలా అని ఉండలేరు. ఇలా ఒక ఇంటర్నల్గా మదన పడుతూ ఎక్కువ ఉంటూ ఉంటారు. సో ఇది మనం చూసుకుంటే ఓవరాల్గా గ్రహాల ప్రకారంగా ఏది అనుకూలంగా లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం లేదు. గ్రహాల ప్రకారం అయితే సోసోగానే ఉంది. 2 మేజర్ గ్రహాలు అయితే ఆపోజిట్ గానే పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. మరి నక్షత్రాల ప్రకారం నక్షత్రం వీళ్ళకి మక, తుబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు ఉంటాయండి. మకా నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే నక్షత్ర ప్రకారం వీళ్ళకి ఎందుకో బాగుందనిపిస్తుందండి. ఇండివిజువల్ నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి రాజ సమాన సౌఖ్యము, రాజ్యము చూపిస్తుంది. నక్షత్రం ప్రకారం ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, గ్రోత్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, ధనవృద్ధి ఉంటుంది, ఒక స్టెప్ ముందుకెళ్తారు. మనకి రియల్ టైంలో నేను కూడా చాలామంది చూసినప్పుడు ఈ అష్టమ శని వచ్చినప్పుడు ఒక ప్రమోషన్ లైఫ్లో ఒక జంప్ వస్తుంది, అక్కడ ఇబ్బందులు పడతారు. ఓ ప్రమోషన్ వస్తుంది, మోస్ట్ కయోటిక్ ఎన్విరాన్మెంట్లో తీసుకెళ్ళి పడేస్తారు. లేదంటే మ్యారేజ్ అవుతుంది, అత్తారింట్లో పెళ్లి అవ్వలేదంటే పెళ్ళి అవుతుంది కానీ అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అట్లా ఇది కరెక్ట్ అండి. ఇది నేను రియల్ లైఫ్లో చాలా మందికి చూశాను. ఓ మూవీ డైరెక్టర్కి రీసెంట్గా మూవీలో ఆఫర్ వచ్చింది,
వచ్చిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. అంతకుముందు ఆఫర్ కావాలనుకున్నారు. ఆ తర్వాత ఇన్వెస్టర్లు వాళ్ళు ఇబ్బంది పెట్టడం, మళ్ళీ చెక్కి చెనిక్కి తీసుకోవటం, అసలు ఉంటుందా పోతుందా డైరెక్షన్, అసలు పోతుందా, ఈ డైలమాతో చాలామంది ఉన్నారు. అదే మంచి ఫిల్మ్ తీస్తున్నారు, ఇంటర్నేషనల్ లెవెల్ ఫిల్మ్, యానిమేటెడ్ రిలేటెడ్. ఆ డైరెక్టర్ పాపం అప్రోచ్ అయ్యారు, ఇచ్చారు డబ్బులు, కానీ అసలు ఉంటుందా పోతున్న డైలమా ఇట్లా ఉంటుందన్నమాట సింహరాశి వాళ్ళకి. రాజసమాన సౌఖ్యం ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, ధనవృద్ధి ఉంటుంది, పట్టాభిషేకం. డైరెక్టర్గా ఆఫర్ రావటం అంటే ఈజీ ఏం కాదు కదండి, ఫుల్ అందరు లీడ్ చేయాలి కదా. ఆ తర్వాత బట్ వీళ్ళకి ఏంటంటే భయము, పరవాసము. చూడండి, ఆయన పాపం భయపడుతూ ఉన్నాడు. అందుకని పరవాసం ఈ టైంలో అవుట్ స్టేషన్ వెళ్ళేది, అందులో పర్టికులర్ అక్టోబర్ తర్వాత ఎక్కువగా వేరే ఊళ్ళో ఉండేది, ట్రాన్స్ఫర్ అయ్యేది, అక్కడ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ పూర్వ ఫాల్గుణ నక్షత్రాలకు రాజసమాన సౌఖ్యము, ధనవృద్ధి, ధనలాభము, పట్టాభిషేకము, హెల్త్ కాంప్లికేషన్స్ ఏముండవు, బాగుంటారు. కానీ వీళ్ళలో భయం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అంటే భయపడుతూ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఉత్తర ఫాల్గుణ నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి ఏమి ఉండవు, హ్యాపీగా ఉంటారు. బట్ వీళ్ళకి కూడా భయపడుతూ ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది శని వల్ల. అంటే ఏమవుతుంది, భయంగా రాజుగా మన కింగ్ రాజయ్యమనుకోండి, కోరక కూర్చోనంట సింహాసనం మీద, ఎట్టు నుంచి ఎట్లా బ్లాస్ట్ తెలియదు అనమాట. ఈ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకంటే శని ఎక్కడ ఏ రూపంలో వదిలిపెట్టడు, అది నక్షత్రం ప్రకారం ఉన్నా కానీ గ్రహాల ప్రకారంగానే ఉన్నా కానీ. సో ఇవి మనకి సింహరాశి వాళ్ళ గురించి ఓవరాల్గా 2026లో ఎలా ఉండబోతుందో మనం సింపుల్గా ఒక సమరీ లాగా చర్చించుకున్నాం. ఇప్పుడు గట్టిగానే రెమెడీస్ కూడా చేయాలని మీరు మొదట్లోనే చెప్పారు కాబట్టి ఎలాంటి రెమెడీస్ పాటించాలండి? ఒక ఎన్ఆర్ఐ నాకు స్పాన్సర్ చేశారండి, చాలా పెద్ద బిజినెస్లు చేశారు, 40 బిజినెస్ యూనిట్లు ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్, ఎవ్రీడే ఇంపార్టెంట్. మీకు అష్టమశనిలో ఈ శనిలో అంటున్నారు కదండి, మాకు ఏదైనా హెల్ప్ చేయండి. నేను చెప్పా, ఉన్నాయండి మనకి శాస్త్రాలను, అటు ఇటు వేదాలు, అన్ని రకరకాల పరిహారాలు ఉన్నాయి, చేసుకోవటానికి మేము చేస్తాం. టైం కావాలంటే పర్లేదని మేము స్పాన్సర్ చేశారండి. వాళ్ళు స్పాన్సర్షిప్ చేసిన ఒక 15 days అందరం కలిసి కూర్చొని దాదాపు 20-30 మంది టీం అంతా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వస్తే అసలు ఏం చేయాలి అని ఒక రీసెర్చ్ లాగా పెట్టుకొని చేసామన్నమాట. అందులో కొంత ఇక్కడ షేర్ చేస్తాను. ఇండివిజువల్ కలిసినప్పుడు మనం వాళ్ళకి చూస్తే డిఫరెంట్గా ఉంటుంది, అంతా ఓపెన్గా చేయకూడదు. వీళ్ళకి ఫస్ట్ శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయాలి, అంటే శనికి సంబంధించిన జపాలు, దానాలు, తర్పణాలు, హోమాలన్నీ చేయాలి. శని పాశుపతాభిషేకం చేయాలి, ఇది తాంత్రికం కింద వస్తుంది. నెక్స్ట్ శనికి సంబంధించిన తీర్థయాత్రలు చేయాలి, తిరునల్లారు కానివ్వండి, ఎన్ని శని టెంపుల్స్ కానివ్వండి, తర్వాత సింగనాపూర్, ఇలా రకరకాల ప్లేస్లు ఉన్నాయండి, ఖచ్చితంగా అవి చేసుకుంటూ ఉండాలి. వీటితో పాటు దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మంత్ర జపం కూడా చేయాలి. అట్లయితే ఇందులో తీర్థయాత్రలు తప్పక మిగతాయని వాళ్ళు చేసుకోలేరు. 2 శని పాశుపతాభిషేకం గుళ్ళో శివుడి దగ్గరే చేయాలి, ఇది ఖచ్చితంగా గుళ్ళో అటెండ్ అవ్వాలి. అంటే ఇవన్నీ టెక్నికల్గా ఉండే పూజలు, వాళ్ళు చేయలేరు, వేద పండితులు తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర పండితులు చేయాలి. బట్ వీళ్ళు ఏం చేయొచ్చు అండి, ఈలోపు శని పిప్పలాద స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం విడవకుండా చేయాలి. చాలా సింపుల్, చదువుతుంటే పెద్ద మనకి వైబ్రేషన్ వచ్చి అడావుడిగా ఏముండదు, అసలు చదివాం లేదన్నట్లు ఉంటుంది, కానీ అది కంటిన్యూస్గా చదువుతూ ఉండాలి. నెక్స్ట్ హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదవాలి. ఇన్ కేసు ఎవరైనా కనుక ఉద్యోగంలో బాధపడుతూ ఉంటే మన్యు పాశుపతాభిషేకం కూడా చేయించుకోవాలి. ఇవి ఫస్ట్ ఒకసారి చేయించుకోండి. ఇన్ కేస్ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకుంటే ఓకే, లేదంటే దీన్ని 2 times 3 times కూడా చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఇండివిజువల్ జాతకాలు ఇంకా దోషం స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి ఎక్కువ పుట్టుకుంటుంది. సో ఇది మనకి శనికి సంబంధించిన ఫస్ట్ పరిహారం అండి. నెక్స్ట్ గురువుకి మనం ఏం చేయాలంటే గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటూ ఉండాలి. తారాదేవి ఉగ్రరూపమైన అమ్మవార్లు సంబంధించిన తారాదేవికి వాళ్ళకి ఒక 10,000 జపం చేయించుకుంటూ ఉండాలి. గురువుకి సంబంధించిన ది బెస్ట్ టెంపుల్ నేను అందరికి సజెస్ట్ చేసి కోటప్పకొండ గుంటూరు దగ్గర అండి. అక్కడ దక్షిణామూర్తి అవతారం స్వయంభూగా ఉన్నారు. మనకేం చేస్తారంటే హోమం చేస్తారు గురువుకి. చాలామంది నేను పంపించారండి, మామూలుగా చదువుకుంటూ ఉంటారు కదా స్టూడెంట్స్ కానివ్వండి, అకాడమిక్స్లో వీక్గా ఉన్న వాళ్ళని, చాలామంది వచ్చి ర్యాంక్ వచ్చిన డౌట్ ఉన్న వాళ్ళని, ఆడికి వచ్చేసి నాకు పాజిటివ్గా చాలామంది మెసేజ్లు పెట్టేశారు. అది చేసుకోవాలి. నెక్స్ట్ వీళ్ళకి 7th హౌస్లో కరెక్ట్గా రాహు ఉన్నారండి. వీళ్ళకి చండీ హోమం, చండీ పారాయణము, విజయవాడ కనకదుర్గంలో రెగ్యులర్గా విజిట్ చేయటం, తర్వాత వీటితో పాటు దుర్గా సప్తస్లోకి చదువుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. అంటే కొన్ని వీళ్ళు చేయగలిగి వీళ్ళు చేసుకొని, వీళ్ళు చేయని బయట చేయించుకుంటూ ఉండాలి, ఎందుకంటే ప్రాబ్లం క్రిటికల్గా ఉంది కాబట్టి. సో వీళ్ళకి పరిహారాలు కూడా ఎక్కువగా ఉండాలి. ఫస్ట్ ఆధ్యాత్మికంగా ఉండాలి, యోగా మెడిటేషన్ చేసుకుంటూ ఉండాలి, లెట్ ఇట్ గో అన్న మెంటాలిటీని డెవలప్ చేసుకోవాలి. ఈశ్వర ప్రాణిదానం అని ఒక టెక్నిక్ ఉంటుంది యోగాలు, అది ఈ టైంలో అప్లై చేయాలి. అది అప్లై చేస్తే ఆ యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళని హిట్ కాకుండా అలా డైవర్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో వీళ్ళు టోటల్గా వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా మారిపోవాలి. లెట్ ఇట్ గో, సంబడి అప్రిషియేటెడ్, లెట్ ఇట్ గో, సంబడి సెట్ సంథింగ్ నెగిటివ్లీ, లెట్ ఇట్ గో. ఈ టైప్ మైండ్ సెట్ని అలవాటు చేసుకుంటూ ఉంటే
సో ఎక్స్పెక్ట్ సంథింగ్ నెగటివ్లీ అరౌండ్ థింగ్ హ్యాపెన్, బట్ ఈ షుడెంట్ బి ద షేకబుల్ కండిషన్. అన్షేకబుల్ యాటిట్యూడ్తో ఉంటే ఇట్స్ ద టైమ్ టు దెమ్ ఐటీ ఇంటర్నల్ ట్రాన్స్ఫార్మేషన్. ఓకే, అంత ఐటీలో పనిచేసే వాళ్ళంతా ఒక బెస్ట్ ఆపర్చునిటీ మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి అనుకొని సైలెంట్గా ఉండాల్సిన బెస్ట్ టైం ఇది. సో సింహరాశి వారు విన్నారు కదా, కొంచెం టెన్షన్ పడకుండా మైండ్ని అప్లై చేసుకుంటా పనుల మీద పడితే సరిపోతుంది కదండి. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలండి.